హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించి 18 సంవత్సరాలు నిండినటువంటి డ్వాక్రా మహిళలకు మనకేంటంటే అకౌంట్లో సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అయితే ఈ 18,000 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ 3 పేపర్స్ అనేవి మీ యొక్క లీడర్స్ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క అకౌంట్లకి ముందుగా ఈ 5 కూడా కంప్లీట్ అయితే చేయించాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే మీకు ఈ 18,000 రూపాయలు అయితే పడతాయి నేరుగా అకౌంట్లో. అయితే మీరు ఏమేమి చేయించాలి, అయితే ఇది మనకు ఏ స్కీమ్ కింద మనకు ఇవ్వబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కోవకి డ్వాక్రా మహిళలు కూడా అయితే వస్తారు. సో 18 సంవత్సరాలు నిండినటువంటి డ్వాక్రా మహిళలు కూడా అయితే ఈ శుభవార్త అయితే వర్తిస్తుంది. అకౌంట్లో 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే కనీసం మనకు ఇక్కడ చూసుకుంటే మనకు విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వారికి పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. ఇంట్లోకి వరద వచ్చి చేరడంతో మనకు వండుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో వారికి ఆహారం, నీరు లాంటివి కూడా అయితే పంపిణీ అయితే చేశారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్ష బీభత్సం అయితే సృష్టించింది. సో దీన్ని మనం పక్కన పెడితే టోటల్గా దీనిలో భాగంగానే మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళల ఖాతాల్లో 1,500 రూపాయల చొప్పున అయితే ఒక్కొక్క నెలకైతే మనకు జమ చేయబోతున్నారు. అంటే నెలకు 1,500 రూపాయలు అంటే మనకు సంవత్సరానికి 18,000 రూపాయల వరకు అమౌంట్ అనేది మనకు టాలీ అవుతుంది. సో ఈ మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రకటించినా కానీ మహిళలు ఎక్కువ మనకు ఆకర్షితులైంది ఈ పథకానికి సంబంధించి అని చెప్పాలి. ప్రతి నెల 1,500 రూపాయలు అంటే ఇంట్లోకి కావాల్సినటువంటి కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి అయితే తీసుకోవచ్చు. ఎంతో కొంత ఇంటి ఖర్చులు అయితే తగ్గుతుందని చెప్పేసి ఏపీ మహిళలు అయితే భావిస్తున్నారు. అయితే వరదల కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు. సో మనకు పంట నష్టపోయినటువంటి వారికి కూడా అయితే సాయం అయితే చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో ఇక్కడ ఏపీలో అర్హులైనటువంటి మహిళలు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆర్థిక సాయం అయితే చేస్తున్నట్లు సమాచారము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అయితే 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాలు లోపల వయసు కలిగిన వాళ్లకు ఒక్కొక్కరి ఖాతాలో 1,500 రూపాయలు అయితే వేస్తారండి. ఈ 1,500 రూపాయలు తీసుకోవడానికి డ్వాక్రా మహిళలు కూడా అర్హులు. అయితే డ్వాక్రా మహిళలు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి మీ డ్వాక్రా లీడర్స్ ద్వారా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఆ 3 పేపర్స్ ఏంటంటే మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీ, అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే మనం ఈ జెరాక్స్ కాపీస్ తీసి మనం లీడర్స్ వైపు నుండి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది డ్వాక్రా మహిళలు. అలాగే మీ యొక్క అకౌంట్లకు తప్పనిసరిగా ఈ 5 మీరు చేయించుకుంటేనే మీకు డైరెక్ట్గా బ్యాంకులో అమౌంట్ అది పడుతుంది. ఒకవేళ చేయించుకోకపోతే కనుక ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఈ అమౌంట్ అనేది మీ బ్యాంకుల్లో అయితే క్రెడిట్ కాదండి. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు మొబైల్ నెంబర్తో లింకప్ చేశారా అనేది లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్తో లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసి అనేది మీరు యాడ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ 5 మీరు చెక్ చేసుకొని మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఈ 5లో ఏ ఒక్కటి కూడా మిస్ అయినా కానీ మీకు డబ్బులు అనేవి పడవు. తప్పనిసరిగా మీరు ఏ బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఇదైతే సరి చేసుకోవచ్చు. సో బ్యాంకులో వెళ్తే కనుక వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. సో అప్లికేషన్లో మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు ప్లస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈజీగా వాళ్ళు అయితే ఎన్పిసి కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.